సొంతూరికే ఓటట. ఇప్పుడు సర్ అనే ప్రక్రియ ఈ ఓటర్ల జాబితాని సవరిస్తున్నారు కదా. ప్రతి ఇంటికి ఆ బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు వచ్చి మీ ఓటు ఎక్కడున్నది, మీ ఓటు ఉన్నదా లేదా, కొత్త ఓటు ఏమైనా నమోదు చేసుకోవాలనుకుంటున్నారా, ఎక్స్చేంజ్ అంటే వేరే ప్రాంతంలో ఉంటే ఈ ప్రాంతానికి చేసుకోవాలనుకుంటున్నారా, ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఆ ఓటర్ జాబితాని సవరించే ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే చాలామంది జనమట హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మరి ఎన్నో ఒక్కతానే ఉండాలి ఓటు, ఇక ఈడ ఆడ అంటే కుదరదు, మరి ఏడా అంటే ఊరే అంటున్నారట. సో సొంత ఊర్లోనే ఓటు ఉండాలని కోరుకుంటున్నారట. ఇప్పటిదాకానేమో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రా నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కానీ, వివిధ జిల్లాల నుంచి తెలంగాణ వాళ్ళైనా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కానీ అక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఆడ ఉన్నప్పుడు ఆడబోయి ఓటేస్తున్నారు, ఈడున్నప్పుడు ఈడొచ్చి ఓటేస్తున్నారు. ఈ డబుల్ ఓట్స్ రెండు ఓట్లు అనేది కుదరదిగా. సో కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్న ఊర్లో ఓటు ఉండడానికే ఇష్టపడుతున్నారట. దీనివల్ల ఏమవుతుంది రాబోయే రోజు, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే హైదరాబాద్లో భారీ ఎత్తున ఓట్లు తగ్గే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తీసుకుందాం. 4 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ లెక్కలు చూస్తే అందులో 100 ఓట్లు ఉంటాయి, చూస్తే 20 మంది కూడా ఉండరు. ఏమైనా ఈ ఓట్లు అంటే వాళ్ళంతా ఎప్పుడూ వస్తారు, 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అక్కడ రెంట్కుంటారు వెళ్ళిపోతారు. ఆ రెంట్కు వచ్చిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఓటు నమోదు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ ఓటు అట్లే ఉంటారు, తీసేయాలి వాళ్ళ ఓటు. వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు, వాళ్ళు అక్కడ మళ్ళీ ఓటు నమోదు చేసుకుంటారు. ఈ ఓటు ఇట్లనే ఉంటుంది. 4 లక్షల ఓట్లలో ఆనాడు బై ఎలక్షన్ జరిగినప్పుడు నవీన్ యాదవ్ గెలిచినప్పుడు అక్కడ అందరు లీడర్లంతా ఆ ఓట్లు వెతుక్కొని తిరగడానికే చాలా సమయం పట్టింది. సో ఎంత పోలైంది, 1,70,000 1,80,000 ఓట్లు పోలైనాయి మహా అయితే. అంటే లేవు, మిగతా వాళ్ళంతా ఎవరు లేరు. సో ఇప్పుడు ఆ లేని ఓట్లు అన్నీ పోతాయి. ఇప్పుడు దాదాపు జూబ్లీహిల్స్లో 1,00,000 ఓట్లు పోయే అవకాశం ఉంది, 1,00,000. అయితే ఓటు ఉంటేనే ఊరిలో విలువ అనే భావన గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్న కొందరికి ఊర్లో ఉన్నది ఓటు, ఇక్కడ ఉన్నది ఓటు. సర్తో ఎక్కడో ఒక చోట మాత్రమే పేరు, దాంతో గ్రామాల్లోనే నమోదు చేసుకోవడానికి ఆసక్తి. హైదరాబాద్లో వివరాలు ఇచ్చేందుకు అనాసక్తి. మహానగరంలో ఓటర్ల సంఖ్య తగ్గే ఛాన్స్. సర్ ప్రక్రియలో సమస్యలు సవాళ్లు. 1 కోటికి పైగా జనాభా ఉన్న మహానగరం హైదరాబాద్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడిన వారు లక్షల్లో ఉంటారు. ఇప్పుడు అలాంటి వారంతా ఓటు కోసం సొంతూరు వైపు చూస్తున్నారు. ఇన్నాళ్ళు అలాంటి వారికి అటు గ్రామంలో ఇటు మహానగరంలో ఓటు ఉండగా ఇప్పుడు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్తో ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండబోతున్నది. దీంతో చాలామంది సొంతూరులోనే ఓటు నమోదు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఊరిలో భూములు, ఇండ్లు, ఇతర ఆస్తులు ఉండడం, ఓటు హక్కు ఉంటేనే గ్రామంలో విలువ అన్న భావన వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. అయితే సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్, జాబితా పరిశీలన చాలా లోతుగా చేపడుతున్నారట. బోగస్ అనర్హుల పేర్లు, చనిపోయిన వాళ్ళ పేర్లు, వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా పగడ్బందీగా సర్వే చేస్తున్నారు. 2002 నాటి సర్ వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఆనాడు ఓటు హక్కు లేని వారి వివరాలను తల్లిదండ్రులు, తాత, నానమ్మ, అమ్మమ్మ వివరాలతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏదో ఒక చోటే ఓటు నమోదుకు అవకాశం ఉండబోతున్నది. ఇప్పుడు 2002 ఆ రోజు చేసినటువంటి ప్రక్రియలో వచ్చిన ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ని ఇప్పుడున్న దాంతో మ్యాపింగ్ చేస్తున్నారన్నమాట. నగరంలోనూ డూప్లికేట్ ఓట్లు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతో పాటు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్లో నివసిస్తున్నారు. వారిలో చాలామందికి ఇక్కడ ఓటు ఉన్నది. నగరంలో అద్దెకుంటూ వేరువేరు ప్రాంతాలకు మారినప్పుడు కొందరు కొత్తగా ఓటు నమోదు చేసుకుంటున్నారు. అలాంటి వారికి 2-3 చోట్ల ఓటు హక్కు ఉన్నది. హైదరాబాద్ జిల్లాలో 47,36,000 ఓట్లు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 76,96,000 ఓట్లు ఉండడానికి కూడా ఇది ఒక కారణం. అలాంటి డూప్లికేట్ ఓట్లు తొలగిపోతాయి. దానికి తోడు చాలామంది సొంతూర్లకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో వారి ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది. దీంతో నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా 30% ఓట్లు తగ్గొచ్చని అంటున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వ విభాగాలు సర్ ప్రక్రియకు ముందు నిర్వహించిన సర్వేలో 46% ఓటర్ల వివరాలు మాత్రమే మ్యాపింగ్ జరిగినాయి. బిఎల్ఓలు ప్రతి ఓటరు వద్దకు వెళ్ళకపోవడం, చనిపోయిన, చిరునామా మారిన వారి ఓట్లు ఇప్పటికీ జాబితాలో ఉండడం, కొందరికి 1 కంటే ఎక్కువ ఓట్లు ఉండడమే ఇందుకు కారణం. అయితే సొంత ఊర్లో ఓటు హక్కు లేకుంటే విలువ ఉండదన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఓటు లేకుంటే గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవేమో, గ్రామంలో ఏదైనా సమస్య వస్తే స్థానిక నాయకులు అండగా ఉండరేమో అన్న ఆందోళన కనిపిస్తోంది. ఊర్లో భూములు, ఇండ్లు, ఇతర ఆస్తులు ఉన్నవాళ్ళు సొంతూరులోనే ఓటు హక్కు ఉండాలని కోరుకుంటున్నారు. దశాబ్దాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడిన వారు ఇక్కడే ఓటరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక మరి ఏమవుతుంది అన్నది ఇక మరి ఇట్లా ఈ ఈ ఈ ప్రక్రియతో ఎన్ని ఓట్లు పోతాయి అన్నది చూడాలి. ఏదేమైనా ఈజీగా ఒక 30-40 లక్షల ఓట్లలో తేడాలు రావడం అయితే గ్యారంటీగా కనబడుతున్నది. అయితే ఈ సర్ ప్రక్రియ కూడా గ్రామాల్లో బాగా జరుగుతున్నట్టు కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి పట్టణ ప్రాంతాల్లో సరిగా జరగట్లేదట. 3,38,00,000 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయడం, వాటిని సేకరించడం, వివరాలు పరిశీలించడం, డిజిటల్గా నమోదు చేయడం వంటివన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉండడంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నా పట్టణ ప్రాంతాల్లో భారీగా ఓటర్లు వివరాల్లో గణనీయంగా తేడాలు ఉండడం, ఓటర్లలో పెద్దగా ఆసక్తి కనబడకపోవడం వంటివి సర్ వేగానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండడం, ఉద్యోగాలు ఉపాధి కోసం పొద్దంతా బయటే ఉండేవారు ఎక్కువగా ఉండడంతో బిఎల్ఓలు ప్రత్యక్షంగా ఓటర్లను కలవడం కష్టమవుతున్నది. ఎవరు ఇప్పుడు 8 గంటలకు బయలుదేరుతారు ఆఫీస్ ఇంటి నుంచి, మళ్ళీ సాయంత్రం 6కో 7కో 8కో వస్తారు. ఈ మధ్యకాలంలో ఆ ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు ఉండాలి, లేకపోతే ఎవరు ఉండకపోతే ఇబ్బంది. సో ఆ బిఎల్ఓలకి ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళడం అనేది కష్టమవుతున్నదట. సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఏదేమైనా మరి అది ఇప్పుడు జూలై 24 లాస్ట్ డేట్. మరి అది డేట్ ఏమైనా పెంచే అవకాశం ఉంటుందో, ఒకవేళ జరగకపోతే ఏంటన్నది చూడాలి.